మన పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు. నిజం గుమ్మం దాటేలోపు అబద్ధం చెప్పులేసుకుని ఊరంతా తిరిగి వచ్చేస్తుంది అనేది తన అర్థం. జగన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ మెడికల్ కాలేజీల విషయంలో చేస్తున్న అతి చూస్తే ఈ సామెత మనకు గుర్తురాక మానదు. 17 మెడికల్ కాలేజీలు జగన్ కట్టేశాడని ఒకటే తెగ బిల్డప్. జగన్ ఏదో 17 మెడికల్ కాలేజీలు కట్టేసినట్టు, వందలాది మంది డాక్టర్లను తయారు చేసినట్టుగా ఒకటే గోల. వైసీపీ నాయకులు అవాస్తవాలతో చేస్తున్న ఈ ప్రచారం ప్రజలను మోసం చేయడమే. జగన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలకు ప్లాన్ చేసి కేవలం 5 కాలేజీలు మాత్రమే అరాకరా కొట్టి మిగతా 12 గాలికి వదిలేసిన మాట పచ్చి నిజం. ఆ 12 కాలేజీలు ఎక్కడెక్కడో నిర్మానుష్య ప్రదేశాల్లో పునాదులు లేపి వదిలేశారు. బయట మాత్రం అన్నీ కట్టేశామంటూ ఒకటే బుకాయింపు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ 12 కాలేజీలను కట్టాలంటే తలకు మించిన భారమే. సుమారు 6,000 కోట్లు ఖర్చు అవుతుందనేది ఒక అంచనా. ఇంకా ఎక్కువైనా అవ్వచ్చు. ఇంత డబ్బు ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అందుకనే చంద్రబాబు పీపీపీ పద్ధతిలో కాలేజీలను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ పీపీపీ పద్ధతి అనగానే మళ్ళీ వైసీపీ విష ప్రచారం స్టార్ట్ చేసింది. ప్రైవేట్ వాళ్లకు కాలేజీలు ఇచ్చేస్తున్నారు అని ఒకటే తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. గవర్నమెంట్ పర్యవేక్షణ లేకుండా ఎలా ఉంటుందనేది కనీస స్పృహ కూడా వైసీపీ నాయకులకు లేదు. వైసీపీ ఇలా అబద్ధాలు చెప్పడం, ప్రచారం చేయడం కొత్తేం కాదు. వాళ్ళ బ్రతికే అంత మరి.